మమ్మీ హాయ్. మమ్మీ రెడీ అయింది. కృష్ణ కూడా రెడీ అయినాం. ఎటు పోతాను? అమ్మ వాళ్ళ ఇంటికి. రాఖీ పండగకు పోతున్నాం మేము, రాఖీ కట్టడానికి ఇలా తమ్మునికి. మమ్మీ వెళ్దామా ఇక? ఇది ఏమో అమ్మ పిలుస్తుంది. మా అమ్మ అవును. ఏ మమ్మీ రా పోదాం ఇక. రెడీ అయ్యి బయటికి వెళ్ళినాం, వెళ్తున్నాం. మమ్మీ మస్తు రెడీ అయింది ఇక. ఏ పోనీయకు, చెప్పులు వేసుకో అటను. కన్నా అంగి కిందికి అని. మాది 2 రోజుల ట్రిప్ అవును. ఇవాళ శనివారం మేము పోయేది, ఆదివారం ఉండి సోమవారం మళ్ళా ఇంటికి రిటర్న్ అవుతాం. ఏ మమ్మీ నీ డ్రెస్ పాడవుతుంది, అట్లా చేయకు. రెడీయా? ఇటు ముళ్ళయ్యో. బాగానే సామాను పట్టిన. బాగానే పట్టిన. ఏమవు? కూరగాయలు. కూరగాయలా? కూరగాయలు బట్టలు. ఏమో ఏం మమ్మీ? కూరలు పట్టు, కూరగాయలు బట్టలు. కూరలు పట్టు కాదు మమ్మీ, కూరగాయలు బట్టలు. అట్లా ఇంకో మంచిగాను నీకు అనస్తలేదు. కూరగాయలు బట్టలు. బాయ్ చెప్పు మమ్మీ. కన్నా బాయ్ చెప్పు నువ్వు. బాయ్ చెప్పు. వీడు ఏడుస్తాడు. పోతాన్నా మరి. అమ్మా నాన్న వెళ్తానా. రాఖీలు కొనడానికి ఆగినాం. కృష్ణవేణి రాఖీలు కొంటుంది. ఏమైంది? మంచిగా కనబడతలేదా? చూడవు అంతేనా? ఎటు వేరే జాగ్రత్త చూస్తా. నడు మరి. ఎక్కడ? ఇటు ఉన్నాయిగా, అటు ముంగడ కూడా ఉన్నాయి. పా మమ్మీకి బాల్ కావాలట. ఏమండి ఇక్కడ బాల్ ఉన్నాయి, బాల్ కావాలంట. బాల్ కావాలా? కొనిస్తాగు. ఏమైంది? ఇదా తీసుకో. డబ్బల పెట్టి మరి ఎంత తక్కువ లేదా? ఏమైంది? తక్కువ ఎంత? 80? 60 లేదు, 40 పెట్టు. డబ్బల పెట్టి డబ్బా ఖరాబ్ కాదు నాకు. ఖరాబ్ అయితే ఎట్లా? ఎంత? 40? 40. 80 నుంచి 40కి వచ్చిందా? 40 ఏమా? ఎంత? నేనేమన్నా 50 అన్నా. 50 బరాబరే, బరాబర్. మంచి డబ్బలు పెట్టి మరి. ఇలాంటి డబ్బల అది ఎట్లా కనపడుతుంది? నేను పెట్టేటోళ్ళకైనా వీళ్ళని బాగా రెంట్ తెచ్చింది అనుకోలా. అది డబ్బలు
ఏం ఖరాబ్ కాదు డైలీ డబ్బులు పెట్టు గాజులు అయినా గాజులు వదిన గాజులు తర్వాత ఇప్పుడు అది గాజులు కొనమంటుందా? మమ్మీకి బాల్ అట, బాల్ తీసుకుందాం. బాల్ ఆ బాల్ ఎక్కడ ఆడుతుంది అక్కడ డబ్బులు తీసుకో. పాల్గొనిపోయి ఏడుస్తుంది పక్క ఏ పడేయకు, ఇక్కడ ఆడుకోవచ్చు. మమ్మీ రా, సీట్లు కొనడానికి వచ్చినాం. ఏమేమి సీటు తీసుకుందాం? మమ్మీ సీట్లు ఏమున్నాయి? ఇవి మొత్తం స్వీట్. ఇది తీసుకుందాం. మళ్ళా ఏది ఇట్లా లడ్డుగా ఉండాలి మస్తుగా అసలు. కానీ ఇది గట్టి గట్టి లేవు చూడు. చూద్దాం ఏమందాం. మమ్మీ చూసుకోండి. ఎట్లా అన్న పావు ఎట్లా? ఇది మిక్సింగ్ 130. మిక్సింగ్ చేద్దాం. మిక్సింగ్ ఆగు కొనిస్తాను. ఇంకా పడుతుందా? ఒకటి వస్తుందా? ఒకటి వస్తే ఇదే ఇగో ఇది 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 అయిందా? వీడియో యూట్యూబ్. ఓకే రైట్. సరిపోతాయేమో. చక్కడి కావాలా? ఇగో దానికి అది కావాలట. తీసుకో. బ్లాగ్ ఛానల్ నేమ్ శ్రీకాంత్ కృష్ణవేణి. మారో ఆతే డైరెక్టర్. यूट्यूब డైలీ మిల్కా పట్టినావా? ఓకే రైట్, థ్యాంక్ యూ. రాఖీళ్ళు కొని స్వీట్ కొని తినడానికి వచ్చిన కన్నా ఆగుతలేడు. ఫ్రైడ్ రైస్ తింటున్నాం. మమ్మీ తిను. అది ఎటు పోయింది ఈక. ఇదైతే టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్ వేయకుండా ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్. అవును, నిమ్మకాయ పిండాలా మమ్మీ నీకు? మెల్లగా మమ్మీకి పిండుతా కానీ తిను. తిను. నా ప్లేట్లో ఎందుకు వేస్తాను? ఎట్లా ఉన్నది? జస్ట్ సూపర్. కొన్ని హోటళ్ళల్లో అది చేస్తారు. దాన్ని ఏమంటారు? అన్నాన్ని కలుపుతారు కదా అలా. అది మంచి. ఎట్లా
అది మంచిగా ఉండదు, కొద్దిగా కొద్దిగా కడాయి వాసన ఉంటుంది. కడాయి వాసన ఉంటుంది, ఇది మంచిగా ఉండదు. పడుకున్నాడా కన్నా? పడుకున్నాడు. తిన్నోడు అయిపోయింది, ఇక బయలుదేరుతాం మెల్లగా. బాగా ఎర్రగా కనబడతాను. ఇక్కడ అది తెల్ల బుగ్గ కాదు, ఎర్రటిది. ఇలా అమ్మ వాళ్ళ దగ్గర ఇంటికి, ఉన్నది కదా, అది వెళ్తురు రెడ్గా కొడతాను. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇవ్వండి వెనుక మా బ్యానర్ ఎట్లా నవ్వుతుంది, పళ్ళు కనబడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 8 అట్లా అవుతుంది. కృష్ణవేణి వంట చేస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఏం స్పెషల్ చేస్తుందో చూపిస్తుంది ఇప్పుడు, రండి. పిల్లలు బయట ఆడుకుంటారు. పప్పు కాదు, ఇది ఏంటి? చికెన్. చికెన్ చికెన్ చికెన్. వావ్. కృష్ణవేణి వల్ల చెల్లావు, ముఖం చూపెడతలేదు. కారం ఉన్నదేమో, ఘాట్ వస్తుంది. నువ్వు కారం చేయమంటావు కదా. కారమే ఉండాలి నాకైతే. శ్రావణ మాసం కదా, ఈ టైంలో చికెన్ తింటాం లేండి అది ఇది అని అంటారు. మా ఇంట్లో అయితే మేము తినము, బయట వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి. అంటే మా అత్తమ్మ వాళ్ళు తినరు వాళ్ళు, ఇక మేము వాళ్ళ కోసం మేము కూడా ఇంటికాడ వండమన్నట్టు. ఎటైనా బయటికి ప్రయాణం చేసినప్పుడు తినడం రావడం. ఓయ్ నీ డ్రెస్ ఏమైంది? నీ డ్రెస్ ఏది? నీ డ్రెస్ ఏమైంది? ఏమున్నది? బొమ్మ ఉన్నది. ఇగో ఇగో ఏమాట మసాలా అంటానైతే. కృష్ణవేణి అయితే రాఖీ కట్టేది ఇక్కడ కాదు, వేరే ఊరికి పోవాలి మళ్ళీ. ఇక్కడ నుండి రేపు వెళ్తాం, ఈ రోజుకి ఇక్కడ ఉండి రేపు వెళ్తా. అబ్బా ఏం కారం వేసినావు ఏమో కానీ కూర మాత్రం దుమ్ము లేపుతుంది. పట్టు మొత్తం ఘాట్ వస్తుంది. తింటారో తిన్నారో ఎవరైనా. ఇక ఇక్కడ నుండి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది వీళ్ళ సొంత ఊరు. అక్కడ వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, బాబాయ్ కొడుకు, అక్కడ కట్టడానికి వెళ్తున్నాం రేపు మార్నింగ్. ఇక ఇవాళకి ఇక్కడ ఉండి ఇంకోసారి కూర. వేసే మసాలాలు వేసినావా? మసాలాలు తేలేదు ఇంకా. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ పెడతా, చేపట్టు. బాగానే రెడీ అవుతాను. శ్రీవేణి సిగ్గు పడుతుంది. ఆకు చెప్పుడు. శ్రీవేణికి సిగ్గు ఎక్కువ. అయిందా?
మమ్మీ మమ్మీయా మమ్మీ వెనకనే ఉన్నది వెళ్తాంది ఆగవు పోయిద్దాం ఇక మమ్మీ చెప్పులు ఎందుకు తీసుకొస్తాను రా తీసుకొని రా ఎగో నీ చెప్పులు తీసుకొస్తుంది రా నువ్వు రా మమ్మీ మమ్మీకి చెప్పులు లేవు రాంగా పడిపోయినాయి వేసినామైతే పడుకో మమ్మీ వస్తుంది మమ్మీ వచ్చినాక వేసుకుంటుంది ఆగు మేము వెళ్తున్నాం ఇప్పుడు పోయేది ఇలా సొంత ఊరికి కాదు ఇంకా వేరే ఊరికి చూపిస్తాం మేము చెప్తాం పోంగ పా రండి వేరే చోట పోతున్నాం ఇంకా రాఖీ కట్టడానికే మేము పోయేంత వరకు పామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయి రోడ్ సైడ్ ఈ పామ్ ఆయిల్ తోట బాగానే దూరం ఉన్నది తోట ఎంత దూరమైనా ఉడుస్తలేదు ఏమైంది నవ్వుతాను మా జర్నీ నిన్నటి నుండి స్టార్ట్ అయింది ఎక్కడెక్కడ పోతామో తెలియదు ఇక బాగానే ఇలా అమ్మ వాళ్ళ ఊరి నుండి అయితే ఇప్పుడు 40 కిలోమీటర్లు పోవాలి మళ్ళీ రిటర్న్ పోతున్నాం మేము వెళ్ళే ఊరేది రస్పల్లి మేము వెళ్తున్నది రస్పల్లికి మళ్ళా సాయంత్రం వచ్చి కట్టేది చింతపూడి మేము నైట్ ఉన్నది కొంచెల్లి మేము వచ్చింది ఘాటజనగా ఘాటజనగా నుంచి వచ్చి కొంచెల్లి కాడ ఉండి ఇవాళ రస్పల్లి పోతున్నాం రస్పల్లి నుండి మళ్ళీ సాయంత్రానికి చింతపూడి నుండి మళ్ళీ రేపు పొద్దున్న ఇంటికి మా ఇంటికి ఘాటజనగా మేము వచ్చిన డెస్టినేషన్కి మళ్ళీ రిటర్న్ అవుతాం మేము పోయేతో వరకు బాగా గుంతలు ఉన్నాయి కానీ వ్యూ మంచిగా ఉన్నది చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల వ్యూ మంచిగా ఉంది మధ్యలో ఆగినాం కృష్ణవేణి గిత్త రాఖీలు కొంటాను నిన్న ఒకటే తీసుకున్నాం ఇవాళ 2 తీసుకోవాలి రాఖీలు కొనుడు అయిపోయింది సీట్లు కొంటాను ఇంకా 4 కూర్చోనులాట కూర్చో కుర్చీలు లేవుగా ఉన్నాయా చైర్ ఉన్నదట ఉన్నది సీట్లు కొన్నాం బయలుదేరిపోయినాం చెట్టు నీడాక ఆగినాం జర్నీ చేసి అలసిపోతున్నాం ఏ మమ్మీ 40 కిలోమీటర్లు జర్నీ 40 కిలోమీటర్ల జర్నీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే మమ్మీ ఇటు చూడు ఒకసారి ఈ మొక్కం కర్రెక్ కనబడుతుంది ఇవేమో తెల్లగా ఉన్నాయి ఇలాగా
అగో ఈమెకు బండి వద్దట, నడుచుకుంటా పోతుందట. పోతావా? మీయో ఇట్లానే పా పా పంద్ పా, బండి వద్దట. మీరు నడుపుకుంటా పోన్లి. పా అగో మళ్ళీ ఎందుకు పోతున్నావు రిటర్న్? ఏమైంది? బండి వద్దా అన్నది, మళ్ళీ రిటర్న్లో పా, మనం పోదాం, ఇది ఇక్కడనే ఉండని. నడు. నువ్వు ఉండు మమ్మీ, నువ్వు ఉండు ఇక్కడే, మేము పోతామా? నువ్వు ఉండు. అగో ఉంటుందట. ఉండు పా. నడు, బండి ఎక్కు. ఎక్కుతా రా. జర మరి రావు మరి. పల్లి 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 రాగానే తినుడు మొదలు పెట్టింది. చకోడీలు తింటాను. ఇలా చకోడీలు ఇచ్చిండ్రు, మెక్కుతాను మంచిగా. ఇది కూడా గారెలు ఎన్నిసార్లు హాయ్ చెప్తావు? ఇప్పటికి బాగా చెప్పాలి, ఇష్టమైతే చెప్తాను. Baik. Sana bas tadi. Cover. Apa ya? Akan kemana lagi? Kamu tak lagi? तू काय कर हे नको म्हणे गोड हे गोड लागायला नको ये सर पाला बसा नाही का मम्मी ये चले लाडो पाला दर घे नको की घाल नाही रावा వెళ్దాం ఇక. వెళ్దాం అబ్బాయి తానేడు రా మమ్మీ ఇంటికే పోదాం రా. రిటర్న్లో వెళ్తానా మళ్ళా కొంచెంకి. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయి మేడం గారు రండి. మేడం గారు దుకాణం లేదు బా, ఏ లేదు దుకాణం పోయిదామా అని అంటుంది మెల్లగా.
ఇలా అమ్మ ఇంటికి వచ్చేసినాం మళ్ళీ రిటర్న్. తొందరగా రెడీ కానీ. తొందరగానే రెడీ అవుతాం కానీ ఇప్పుడు వచ్చాం కదా కొద్దిగా కూర్చొని కాళ్ళ మీద వస్తున్నాయి. కొద్దిగా రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి వెళ్ళడం. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో ఊరికి చెప్పినాం కదా ఫస్ట్ నిన్న అటు పోతాం. మమ్మీ పా రెడీ కాపో, ఫ్రెష్ అప్ అవుతారా? ఫ్రెష్ అప్ కావాలి, చీర మారవాలి, వెళ్ళాలి. ఇవ్వండి కృష్ణాయనికి పెట్టిన సారీ. ఇప్పుడు ఇవాళ ఇక్కడిది అంగడి ఈ ఊర్లో, ఆదివారం రోజు అంగడి తిరిగి పోదామా? అంగడి తిరగాల్సిందే. ఇప్పుడు మా చెల్లె కడుతుంది కదా రాఖీలు కొంటారా? రాఖీ కొనాలి. ఇక్కడ నుండి కనబడుతుంది అంగడి. ఇటు సైడ్ చూపిస్తాగండి, బట్ కానీ కనబడతలేదు. ఇక్కడ ఉంటుంది అంగడి, అటు లోపలికి కొంచెం ఈ బిల్డింగ్ పక్క. మళ్ళా రాఖీలు కొని అంటే చెల్లెగా ఉంటుంది. ఆల్రెడీ నిన్న కొన్నాం రాగానే. మా చెల్లె కట్టిన రాఖీ చూపిస్తా మీకు ఒకసారి. నీది కాదురా, ఆగు, నాది. ఇవ్వండి చూపెట్టు ఒకసారి మంచిగా. ఇట్రా లైట్కి, ఇవ్వండి ఎట్లా ఉన్నదో చెప్పండి. నాకు కట్టింది మా చెల్లె. మంచిగా ఉన్నాయా? అవును, సూపర్ సూపర్. రావు, నువ్వేం చూస్తానా? ఈ బొమ్మ లెక్క చూస్తుంది అక్కడనే. రాఖీలు కొనడానికి పోతాను అంగడికి. మొత్తం రాఖీలు అదే ఉన్నది. ఒకటే సారీ అక్కడనే తీసుకునేది. అవును, ఇప్పుడు పోయినప్పుడు అక్కడ పెంచికల్పేట్ల. ఒక్క రాఖీ కోసం అంగడికి రావాల్సి వచ్చిందని రాని తెలియలేదంతా గుర్తు లేకుండా. పోయిదామా మళ్ళా? ఎప్పుడు వస్తావు మమ్మీ? రాఖీ కట్టడానికి ఇంకా రేపు పొద్దున్న మళ్ళా ఇక్కడికి వచ్చి ఇంటికి పోకాడా. బాయ్ కన్నయ్య, బాయ్. ఇప్పుడు కృష్ణవేణి వాళ్ళ చెల్లె, నేను, మమ్మీ, కన్న నలుగురం పోవాలి ఈ బండి మీద. ఐదుగురం అవుతాం. మమ్మీ చూస్తుంది వెనకన్నా.
కూర్చి చేయి మమ్మీ. మామయ్య కాడ కూర్చో. అవు ఇట్లా కాదు, ఇటు తిరిగి కూర్చో. ఇటు ఇక్కడ కూర్చో. ఇక్కడ తమ్ముడు నాకు వంచన భయే భయ తప్ప కలిసి ఇటు చూడండి. రైట్, ఇటు చూడారా కళ్యాణ్. రైట్, ఓకే తిను. అక్కకి తినిపియట కొంచెం తినవు. వీడు స్వీట్లు తిన్నాడు. అదే పెట్టు తమ్మునికి. ఇక్కడ కట్టు తిన. ఇక్కడ అయ్యో నువ్వు స్వీట్లు తినవా? లేదు నీకు కూడా ఇక్కడే మాదైనాక తిను, కొంచెం తినవరా? కొంచెం నోట్లా నాకు నాటు చాలు ఇక తిని. ఇక ఈమె కట ఓటు పెట్టి రాఖీ కట్టు. ఇక మమ్మ ఆమెకు ఒకటి కట్ట రాకి. లేదు, రాఖీ ఎక్కడ ఉన్నది? ఫ్రై సీట్ మామ. మమ్మీకి రాఖీ. చెల్లెకి ఒకటి చిన్న తిన్నా. ఎక్కే జాగి డిక్లే సీట్లో తిందేం చేస్తాను. మమ్మీ బాయ్ అని చెప్పు. బాయ్ చెప్పు తాతకు. కొట్టింది చిన్నప్పుడు మార్చింది మేము మా దగ్గర రండి మరి వెళ్దాం. కళ్యాణ్ బయటికి వెళ్తలేడు.